హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పులిపిరి కాయలు ఇది ఒక సాధారణమైన సమస్య. ఇవి కొంతమందికి బాగుంటాయి, కొంతమందికి బాగోవు. చిన్నప్పుడు ఇవి ఆకాశంలో చుక్కలు లెక్క పెడితే వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఈ పులిపిరి కాయలు కొంతమందికి నచ్చవు. వారు వీటిని ఎలా పోగొట్టుకోవాలా అని తెగ హైరాణ పడిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం వెల్లుల్లిని ఉపయోగించి పులిపిరి కాయలను తొలగించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా చేయాలి. పులిపిరి కాయలు ఉన్న చోట మెత్తగా చేసిన వెల్లుల్లిని ఉంచి బ్యాండేజ్ వేయాలి. సాధారణ చర్మానికి తగలకుండా కేవలం పులిపిరికాయలపై మాత్రమే ఉండేలా వెల్లుల్లిని పెట్టాలి. బ్యాండేజ్ ని అర్ధగంట పాటు ఉంచి తీసేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా 2 వారాల పాటు రోజుకు 2 సార్లు చేస్తే పులిపిరికాయలు ఎలాంటి సమస్య లేకుండా రాలిపోతాయి. వెల్లుల్లిలోని కాస్టిక్ వల్ల పులిపిర్లు మాడి రాలిపోతాయి. ప్రతిరోజు తాజాగా వెల్లుల్లి మాత్రమే వాడాలి. పులిపిరికాయలను చేతి గోళ్లతో గిల్లడం తొలగించేందుకు ప్రయత్నాలు చేయవద్దు. డయాబెటీస్ అయితే కాళ్లపై ఉన్న పులిపిర్లను తొలగించేందుకు సొంత ట్రీట్మెంట్ వాడకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది. ముఖంపై ఉన్న పులిపిర్లను ఏ ఇతర వస్తువుల ద్వారా తొలగించేందుకు ప్రయత్నించవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.